ఏపీ పాలిటిక్స్లో నారా లోకేష్ ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. మహానాడు వేదికగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయినా అవ్వకపోయినా రాబోయే ఎన్నికల్లో టీడీపీ మాత్రం మహిళలకు 33% సీట్లు ఇచ్చి తీరుతుందని సంచలన హామీ ఇచ్చారు. ఢిల్లీలో చట్టాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయో తెలియదు, కానీ టీడీపీ పార్టీలో మాత్రం ఉమెన్ రిజర్వేషన్ని ఇప్పుడే అమలు చేస్తామని లోకేష్ క్లియర్ కట్ అస్యూరెన్స్ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే అసెంబ్లీ, పార్లమెంటు టికెట్ కేటాయింపులో మహిళలకు 33% వాటా ఇవ్వబోతున్నారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలనేది ఎన్టీఆర్ ఆశయమని, దాన్ని తాము ప్రాక్టికల్గా చేసి చూపిస్తామని లోకేష్ చెప్పారు. చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తేనే నిజమైన డెవలప్మెంట్ సాధ్యమని టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఏపీ పాలిటిక్స్లో ఒక గేమ్ చేంజర్ నిర్ణయం అని చెప్పొచ్చు. పార్లమెంటుతో సంబంధం లేకుండా లోకేష్ తీసుకున్న ఈ డెసిషన్పై మీ ఒపీనియన్ ఏంటి? ఇది రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ప్లస్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.